జోష్న వాళ్ళ గ్రాని జోష్న దగ్గరికి వచ్చి, "ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం, "నాకు అర్థమవుతుంది గ్రాని. ఈ ముహూర్తాలు ఇవన్నీ ఎందుకో తెలుసా? దీపని, కార్తీక్ బావని విడతీయడానికే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం చాలా కోపంగా, "నా బావనే ఎత్తుకెళ్ళిపోదామని చూస్తుందా? తనకి ఎలాగైనా సరే చాలా గట్టిగా బుద్ధి చెప్పాలనే ఈసారి ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈ పెళ్ళిళ్ళు, ఈ ముహూర్తాలు అని పెట్టుకున్నాను. ఎలాగైనా సరే బావ దగ్గర నుండి ఆ దీపను విడదీస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నువ్వే నీ కళ్ళారా చూస్తావు కదా నేను ఏం చేస్తున్నానో" అని చెప్పేసైతే అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా కావేరి వెళ్తూ ఆ మాటలన్నీ చాటుగా విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, దీప కోసం ఇంత పన్నాగం పన్నుతుందా ఈ జోష్న? ఎలాగైనా సరే దీపకు ఈ విషయం తెలియజేయాలి. దీపకు ఈ విషయం తెలియజేస్తేనే కానీ దీపకు ఈ విషయం తెలియదు కదా! ఎలాగైనా సరే ఈ విషయం అంతా నేను దీపకు చెప్పేస్తాను అని చెప్పేసైతే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "అవును గ్రాని, ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని విడగొట్టి నేను కావాల్సింది నేను సాధించుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని మాత్రం, "ఇదంతా ఈలోపు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం, "ఇదంతా విషయం తెలియదు గ్రాని, తెలిస్తే లోపు ఆ దీప అన్న మనిషే ఉండదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావే నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "అవును గ్రాని, దీపను పైలోపాలకే లేపేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది.